హలో స్టూడెంట్స్, కాంపిట్ మైండ్స్ కి స్వాగతం. ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంతకీ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కంపౌండ్ విత్ ద కెమికల్ ఫార్ములా H2SO4 అంటున్నారు. సో చాలా మందికి ఇది ఈజీ అని అనిపించవచ్చు, కానీ ఇక్కడ మనం ఆప్షన్స్ చూస్తే ఒకసారి సల్ఫ్యూరస్ యాసిడ్ అని ఉంది, ఆప్షన్ 4 లో సల్ఫ్యూరిక్ యాసిడ్ అని ఉంది, హైడ్రోజన్ సల్ఫైడ్ అని కూడా ఉంది, నైట్రిక్ యాసిడ్ ఉంది. వీటన్నిటిలో కూడా కొంచెం ఈజీగా సార్ట్ అవుట్ చేసేది ఈజ్ నైట్రిక్ యాసిడ్ బికాస్ అది HNO3. ఇక్కడ H2SO4 అడిగారు. అండ్ టాకింగ్ అబౌట్ హైడ్రోజన్ సల్ఫైడ్, అది వచ్చేసి H2S. ఇంకా సల్ఫ్యూరస్ యాసిడ్ అంటారా, అది H2SO3. సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చేసి H2SO4. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అని, ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అని ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. వాళ్ళు క్వశ్చన్ అడిగింది H2SO4 కాబట్టి ఆప్షన్ 4 సల్ఫ్యూరిక్ యాసిడ్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఇన్ఫాక్ట్ ఈ SO2 లాంటి సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ లాంటి ఏవైతే ఉన్నాయో ఇవి వాటర్తో కలిసినప్పుడు ఈ H2SO4 ఫామ్ అవుతుంది కాబట్టి యాసిడ్ రేంజ్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ఏదేమైనా నెవర్దలెస్ క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ ఒకవేళ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఎప్పుడు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియో వచ్చినా సరే మీరు మిస్ కాకుండా ఉంటారు. మరి ఇంకెందుకు ఆలోచిస్తాను, వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.